హాయ్ అండి. ఇవాళ ములక్కాయ కోడిగుడ్డు కూర వండుతున్నాను. దానికోసం ఫస్ట్ కోడిగుడ్లని ఉడికించి ఈ విధంగా పెంకు తీసేసిన తర్వాత ఘాట్లు పెట్టుకోవాలండి. ఘాట్లు పెట్టుకొని మనం వీటిని వేయించుకోవాలి. నేనైతే 2 పక్కల ఘాట్లు పెట్టుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ప్యాన్‌లో ఒక్క 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లు వేసి వేయించుకోవాలి. ఇందులో చిటికెడు పసుపు వేసుకుంటే కలర్ బాగా ఉంటుంది. యాంటీబయాటిక్ కదా పసుపు అంటే, హెల్త్‌కి కూడా మంచిది. ఈ విధంగా వేయంగానే తిప్పుకుంటూ ఉండాలండి. ఈ విధంగా తిప్పుకోవటం వల్ల కోడిగుడ్డు చుట్టుపక్క అంతా చక్కగా వేగుతుందనమాట. ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని తీసి ఒక ప్లేట్‌లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లో ఇంకొంచెం ఆయిల్, ఇంకొక 5, 6 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిపాయలు కూడా వేసి వేయించుకోవాలి. ఆయిల్ కూడా కాగింది. ఇందులో ముందుగా కట్ చేసుకున్న పెద్ద సైజు ఉల్లిపాయలు 5 తీసుకున్నాను. సన్నగా తరిగేసి ఈ విధంగా వేసి కలుపుకోవాలి. ఇందులోనే బారుగా చీరిన పచ్చిమిర్చి 4 ఇవి కూడా వేసి వేయించుకోవాలి. ముందుగా శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న 3 ములక్కాయలండి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అదేవిధంగా కొంచెం కరివేపాకు వేసి ఇవన్నీ చక్కగా ఆ నూనెలో మగ్గేటట్టు వేయించుకుంటూ ఉండాలి. ఇది బాగా వేగిన తర్వాత ఒక 5 నిమిషాలు పడుతుందండి వేగటానికి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఒక్క స్పూన్ ధనియాల పొడి, పావు స్పూన్ జీలకర్ర పొడి, పావు స్పూన్ వేయించిన మెంతుల పొడి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కూరకి సీక్రెట్ ఈ పౌడర్సేనండి. ఇవన్నీ వేసి బాగా కలిపిన తర్వాత ఒక్క గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇది ఉడుకుతూ ఉండంగా మనం చివర్లో కోడిగుడ్లు యాడ్ చేసుకోవాలి. కోడిగుడ్లు ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి మనకి ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పుడు ఈ పైన కోడిగుడ్లు కూడా వేసేసుకొని కొంచెం కొత్తిమీర చల్లుకొని మనం మూత పెట్టేసి ఉడికించుకున్నామంటే కూర రెడీ అయిపోతుందండి. దీన్ని మనం చక్కగా రైస్లోకి వేడి రైస్లోకి తింటే సూపర్గా ఉంటుంది. చపాతీలోకి కూడా కాంబినేషన్ బాగుంటుంది. నేను మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 నిమిషాలు ఉడికించుకున్నాను. చూసారా నూనె అంతా చక్కగా తేలిపోయింది. ఫైనల్గా ఇంకొంచెం కొత్తిమీర చల్లుతున్నాను. ఎప్పుడైనా సరే నూనె తేలింది అంటే కూర ఉడికిపోయింది అని అర్థం. ఈ విధంగా ఉడికించేసుకుంటే కూర రెడీ. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.